హలో అండి అందరికీ. మనం ఈరోజు మిల్ మేకర్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, శ్రావణ మాసంలో ఇలా బిర్యానీ ఒక్కసారి చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చికెను మటన్ బిర్యానీ కూడా మర్చిపోతారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలా ఆకు అవంతా వేసుకొని చెక్క లవంగము వేసుకునేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు అలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది బాగా వేగాలి, మంచి కలర్ వచ్చే వాళ్ళకి అలా వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను మిల్ మేకర్ను ఒక 5 నిమిషాల ముందే వేడి వాటర్లో వేసి ఉంచాను. ఇప్పుడు పిండేసి వాటర్ని అంతా ఇలా పిండేసి ఇందులో వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇలా వేసినాం కదా, కొద్దిసేపు అలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు వేసాను. 2 స్పూన్లు పెరుగు వేసి ఇలా కలుపుకుందాం. కలిపేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, బిర్యానీ మసాలా, పసుపు, కారం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు అలా కలిపేసిన తర్వాత ఇలా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు ముందుగానే నేను బియ్యాన్ని నానబెట్టి ఉంచుకున్నాను. అంటే సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, 2 టమాటాల పేస్ట్ కొట్టి ఇలా కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వేసి ఇలా కలిపేసి పెట్టేసిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, అలా ఉడుకుతూ ఉన్నప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఏదైనా బరువు పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, వేడి వేడిగా మిల్ మేకర్ బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడిగా చికెన్ మటన్ ఏమీ అవసరం లేదు. శ్రావణ మాసంలో చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. శ్రావణ మాసంలో చికెన్ మటన్ చాలామంది తినరు కదా, ఇలా ట్రై చేస్తే సరిపోతుంది. చాలా చాలా బాగుందండి. మా ఇంట్లో అయితే ఒక్క పూటకే తినేసినారు, అంత బాగుంది. ఉల్లిపాయ కానీ ఏదైనా పచ్చడి ఏదైనా నంచుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.